చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపను బట్టి దేవా హృదయపూర్వక వందనాలు తండ్రి. 365 రోజులు తండ్రి మాకు కాలాన్ని తండ్రి బ్యాంకులో డిపాజిట్ చేసిన విధంగా తండ్రి, బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన విధంగా మాకు కూడా తండ్రి 365 రోజులు తండ్రి మాకు డిపాజిట్ చేసి మాకు బ్రతుకులను కాపాడుతూ ఇంకా ఈ భూమి మీద తండ్రి సజీవుల లెక్కలో ఉంచారు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, మేము సమాధికి పోయే లోపల మారాల్సిన బ్రతుకును మార్చుకొనుటకు ఇంకా మాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ లోకాన్ని విడిచిపెట్టే లోప నీ లేఖనాల ప్రకారం మేము జీవించి ఫలించులాగన అట్టి కృపను అట్టి భాగ్యమును మాకు అనుగ్రహించమని తండ్రి. వింటున్న మీ పిల్లల తండ్రి విని విడిచిపెట్టే వాళ్ళు కాకుండా ప్రభునందు ఫలవరితమైన ఫలాలు ఫలించులాగన తండ్రి, నీ దయలో నీ కాపుదలలో తండ్రి గడిచిన దినమంతా కాపాడావు తండ్రి. ఇకపైన నీ కాపుదల ఇంకా మేము వెనకనుంటే నీ కాపుదల మా యొద్ద నుండి పోతుందని గ్రహించి తండ్రి వృద్ధులైన తల్లికి చక్కగా వివరించి ఉపదేశించుటకు సమయోచితమైన జ్ఞానం ఇవ్వమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. క్రీస్తు పేరట శుభాభివందనాలమ్మా. ఈ దినము జనవరి 1 కాబట్టి అందరూ ఈ టైం వరకు మేలుకొని, అంటే మనకున్న విషయం ఏంటంటే జనవరి 1 12 దాకా మనం చర్చిలో ఉంటే అంతా శుభం జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది, అంతే కదా? అంతేనా కదా? మిమ్మల్ని ఏమైనా బైబిల్ క్వశ్చన్లు అడగట్లేదు, మామూలుగా అడుగుతున్నాను, రిప్లై ఇవ్వండి. అదే కదా మన ఆలోచనలో. అంటే 12 నుండి మనం చర్చిలో గడిపితే ఇంక ఈ సంవత్సరం అంతా మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, అంతేనా? అంతేనా అన్నా కాదా? అస్సలు కాదు. మీరు సంవత్సరం అంతా ఈరోజు ఏదో గంట ఎడ కూర్చొని మిగతా గంటంతా ఊర్లో పడి తిరిగితే ఒప్పుకుంటాడు దేవుడు? పెళ్ళైన తర్వాత తాళి కట్టాడు భర్త, ఆ తాళి కట్టిన కాసేపు తరంబరాలు అయిపోయింది, సరే బాయ్ గుడ్ బాయ్, ఒక 10 సంవత్సరాల తర్వాత కలుగుతానంటే ఒప్పుకుంటాడా? చెప్పు తీసుకొని తేలిని కొడతాడు, అంతేనా కదా? అట్లాగే మనం ఏదో పెద్ద ఉద్ధరించినట్టు 12 గంటల దాకా ఇక్కడ ఉంటే దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, అటు ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఎప్పుడు ఇస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రతి క్షణం ఈ భూమి మీద శ్వాస నిశ్వాసలు ఆయన ఏ విధంగా అయితే మనకి ఇస్తున్నాడో ఖచ్చితంగా శ్వాస నిశ్వాసల ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన ఊపిరిచ్చినంత వరకు నీ ఊహల్లో ఆయన ఖచ్చితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. అది పక్కా. బ్లెస్ చేసి నీతో పాటు నీ కుటుంబాలని, నీ గ్రామాలను అందరినీ బ్లెస్ చేస్తాడు. అది మటుకు పక్కా. అలా కాకుండా ఈ సెంటిమెంట్ ఫాలో అయితే మాత్రం ఏదో ఒక రోజు సెంటు కొట్టి పంపించేస్తాడు, ఈ ఆశీర్వాదాలు ఇవ్వమని అట్లా. సో ఈ జనవరి 1 వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు లోకంలో. నీతిని ఎరగని ఈ నీతి కుక్కలు ఉంటాయన్నమాట. రోడ్లమ్మటి హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకటేమని మరుగుతుంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఏమో ఈ 2025 సంవత్సరంలో దేవుడు భూమి మీద నుండి క్లియర్ చేయొచ్చునేమో. ఇన్ని క్లియర్ అంటే తీసేయచ్చేమో, చెప్పలేం కదా. దినాలు దగ్గర పడుతున్నాయి, దినాలు వెళ్ళిపోతున్నాయంటే మనం గుర్తు రావాల్సింది ఏంటి? తద్దినాలకు దినం కొడుకు సిద్ధపడుతున్నామని అర్థమైందా? దినాలు మన బ్రతుకులో వెళ్ళిపోతున్నాయంటే మనము దినంకుడికి ఇంకొకరికి దినంకుడు పెట్టడానికి సిద్ధపడుతున్నామని అర్థం. అది తెలియక ఈ అవివేకులు, అజ్ఞానులు, ఈ మూర్ఖపు స్వభావం కలిగిన వారు, మరి ఇంతకాలం మనకు దేవుడిచ్చాడు, ఆ కాలంలో దేవుడు మనం లెక్క అడగాల్సిన పరిస్థితి ఒకటి వస్తుంది అని ఆలోచించకుండా, వివేచించకుండా ఏదో కొత్త వింత అన్నట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా హ్యాపీ న్యూ ఇయర్లు, కేకులు కట్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా. మరి ఈ సంతోషంగా ఉండడంలో తప్పులేదు, కానీ సంతోషం, అసలైన సంతోషం ఎప్పుడో తెలుసా? దేవుడితో నువ్వు సమాధానం కలిగి జీవించినప్పుడు అది అసలైన సంతోషం. దేవునితోనే నీకు సమాధానం లేదు,
ఇంకా మనకు జీవితంలో సంతోషం ఏ మనిషికి ఎలా వస్తుంది? నువ్వు గొప్పలో ఎంత గొప్పలను తీసుకుంటావు తీసుకో. మనం అనుకుంటాం కోట్లు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారని. అస్సలు ఉండరు వాళ్ళు. వాళ్ళకు ఏదన్నా షుగర్ తగిలితే, ఏదన్నా చక్కెర తగిలితే షుగరు, ఏదన్నా ఇంకా తిండి ఎక్కువ తింటే రకరకాల రోగాలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి సరిగా పడక కూడా ఉండదు వాళ్ళకి. మనం అనుకుంటాం డబ్బున్నోడు చాలా హ్యాపీగా ఉంటాడని. అస్సలు ఉండరు. వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇటు పక్క పడుకున్న నొప్పే, అటు పక్క తిరిగి పడుకున్న నొప్పే, ఎల్లులకు పడుకున్న నొప్పే. వాళ్ళకు లగ్జరీ లైఫ్ అన్నీ ఉంటాయి, కానీ నిద్ర కరువు ఉంటుంది. కానీ దేవుడేమన్నాడు? కష్టజీవి కొంచెం తినను, ఎక్కువ తినను, సుఖ నిద్రపోతాడంట. కానీ సుఖించేవాడికి, సుఖభోగాలు అనిపించేవాడికి సుఖనిద్ర ఉండదు, సుఖ వ్యాధులు ఉంటాయి. ఏమంటాయి? సుఖ వ్యాధులు ఉంటాయి. వాళ్ళకు పడుకున్నా కూడా నిద్ర రాని రోజులు. వాడి చుట్టూ కోట్లు డబ్బులు ఉంటాయి. వాడు పిలిస్తే కేకలేస్తే వేలాది మంది పరిగెత్తుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వానికి లేనిదంటే నిద్ర ఉండదు. నిద్ర లేని జీవితం చాలా దౌర్భాగ్యం అది. సో ఈరోజు ఈ నీతిని ఎరగని వాళ్ళు ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అని ఇలా కేకలు వేసుకుంటూ రోడ్లమ్మటి పలుకుతుంటారు. వాస్తవానికి ఏంటంటే 2024 మనం ఏం చేస్తున్నాం? వీడ్కోలు చెప్తున్నాం. అంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి 2025లోకి అడుగు చెప్తున్నాం. ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో మళ్ళీ దేవుడు దయ ఉంచి, ఆయన కృప ఉంచి మన పట్ల ఆయన దయా దాక్షిణం చూపి ఒకవేళ మళ్ళీ 365 దినాలు గిన పొడిగిస్తే, ఇంకా నువ్వు ఒకవేళ మారకపోతే నీకు కూడా ఏం చెప్తాడు? మనకు కూడా ఏం చెప్తాడు? వీడ్కోల్, గుడ్ బాయ్, వెళ్ళిపోనాయన, ఇంకొదరదు. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, సరిగా ఫలాలు ఫలించలేదు, ఇంకెందుకు నువ్వు అవసరం అంటావా? మీరు మీ తోటలో ఒకవేళ ఒక చెట్టో, ఒక టమోటో చెట్టో, లేకపోతే ఒక చిక్కుడు చెట్టో ఏదో వేసింది అది ఫలించలేదనుకో, ఏం చేస్తారు? ఎంతసేపు ఉన్న నేలకు ఒగ్గే ఉంది. అది నువ్వు వేసిన విత్తనం అలాగే ఉంది. ఫలం ఏం కనిపించలేదు, చిగురేం కనిపించట్లేదు, ఎదుగుదల లేదు, బొరుగుదల లేదు. అలాగే మొండికోడలా ఎండిపోయి ఉండదు. ఏం చేస్తావు? తీసి పక్కన పెడేస్తావు. సో దేవుడు కూడా అట్టాటాయనే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఫలించకపోతే పనులు రాలకొడతాడు. ఇంకా ఎక్కువ మాట్లాడంటే తెల్లగిస్తాడు. అది. సో ఈ లోకము, ఈ నీతిని ఎరగని ఈ నికృష్టులకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే దినాలు గడిచిపోతున్నాయి, మేము వయసు మీద పడిపోతుంది, మేము సమాధికి సిద్ధపడుతున్నామనే విషయాన్ని మరిచిపోయి సంతోషం అని ఇల్లేమో పీకల దాకా. ఇంక ఈరోజు మామూలుగా ఉండదనమాట. దేశాలు ప్రపంచాలన్నీ అట్లే ఉంటాయన్నమాట. అంతా వాళ్ళు మామూలుగా ఉండదు. వికృత శాస్త్రాలు, బైకులు అరిచేవాళ్ళు, కేకలు పెట్టేవాళ్ళు, ఈడేదో సాధించినట్టు. సో ఈ ఈ ఈ 2025లో ఉన్న సరైన మార్పు లేకపోతే, సమాజంలో ఉన్న వాళ్ళని వదిలేద్దాం, సంఘంలో ఉన్న మనకు మామూలుగా ఉండదు. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా మన సొక్కా పట్టుకునే రోజు వస్తుంది. ఖచ్చితంగా మన జుట్టు కూడా పట్టుకునే రోజు చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే సంఘంలో జ్ఞానం ఉంది, లోకంలో అజ్ఞానం ఉంది. సంఘంలో వెలుగుంది, లోకంలో చీకటి ఉంది. మరి వెలుగులే ఉన్న మనము ఇంకా చీకటి బ్రతుకులు బ్రతికితే మరి చీకటిలోకి తీసుకుపోతాడా లేదా? ఖచ్చితంగా. అన్నీ తెలిసిన మనము ఇంకా అజ్ఞానంగా బ్రతికితే, ఇంకా ఆచారాల పద్ధతిగా బ్రతికితే ఖచ్చితంగా ఒకరోజు దేవుడు కూడా మనల్ని కూడా మొక్కను కొట్టివేసిన విధంగా మన జీవితాలను కూడా కొట్టివేసే ఒకరోజు ఖచ్చితంగా ఉంది. అది అక్షర సత్యం. ఇలాంటి తెలిసిన వాళ్ళు ఇలా తెలియని వాళ్ళని అజ్ఞానం అంటారు. ఏది ఈ 2024 వస్తే ఆనందం అనే వాళ్ళు వీళ్ళు అజ్ఞానులు. 2025 వస్తుంది, 365 దినాలు మన బ్రతుకులోంచి వెళ్ళిపోయాయి అని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాళ్ళు వీళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. కానీ అజ్ఞానం ఇది. ఎందుకు అజ్ఞానం అంటే దినాలు మన బ్రతుకులో దేవుడిచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుంది, చెదిరిపోతుంది. అలాంటిది దాన్ని పట్టుకొని మనం న్యూ ఇయర్ అనలేం. కానీ భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళు ఏమంటారంటే, కొద్ది సంవత్సరంలో గతించిన తర్వాత తిరిగి రాని మార్గమునకు నేను వెళ్ళేదను అంటాడు యోబు గారు. అంటే సంవత్సరాలు వస్తుంటే వీళ్ళకేమన్నా ఉంది? సంతోషం అంటున్నారు. కానీ యోబు గారు 16వ అధ్యాయం 22వ వచనంలో అంటారు, యోబు 16:22, కొద్ది సంవత్సరంలో గతించిన తర్వాత తిరిగి రాని
మార్గమున నేను వెళ్ళేదను అని అంటున్నాడు. అంటే భక్తులకున్న విషయం చూడు, వాళ్ళు ఎంత జాగ్రత్త పడుతున్నారు అంటే, కొద్ది సంవత్సరాలే నేను ఉండేది మళ్ళీ తిరిగి రాని మార్గం, మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు. వన్స్ ఒక్కసారి కన్ను మూసామా ఇంకా తిరిగి వచ్చేది ఉండదు. ఇంకంతే. ఒకటి, నువ్వు పాతాళంలోనే ఉండాలి. నెక్స్ట్, నువ్వు పరదేశంలో ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. ఇంకా ఉంటే అగ్నిగుణంలోనే ఆడవాలి, లేదా దేవుడి యొక్క సన్నిధిలో ఆయన కుడిపార్శ్వన ఆయన సింహాసనం ఉన్న దగ్గర హ్యాపీగా యుగ యుగములైనా ఉండాలి. అందుకని యోబు గారు అంటే ఏమంటున్నాడు? కొద్ది సంవత్సరముల తర్వాత, గతించిన తర్వాత తిరిగి రాని దేశమునకు నేను వెళ్ళేదును. సో మన విషయంలో కూడా, మన జీవితంలో కూడా ఈరోజు సంవత్సరం వచ్చిందని మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ మనకు కూడా ఏం చేస్తున్నాడు యోబు గారు? గుర్తు చేస్తున్నాడు. కొద్ది సంవత్సరాల గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను తిరుగు ప్రయాణం ఉంది. నీ లోకం నాది కాదు. మళ్ళీ ఒకరోజు నేను తిరుగు ప్రయాణం ఉందనుకున్నవాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేడు. ఎందుకంటే వాడు ఫియర్తో ఉంటాడు. ఫియర్ అంటే ఏంటి? భయం. భయంలో నేనేమంటాడు? హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఈయన భయం ఉంది కాబట్టి, దేవుడి భయం ఉంది కాబట్టి, దినాల సంఖ్య ఆయనకు తెలుసు కాబట్టి, మానవుణ్ణి దేవుడు ఊరికినే సృజించుకోలేదని తెలుసు కాబట్టి, తిరిగి రాని మార్గం నేను వెళ్ళలేదని తెలుసుకున్నాడు కాబట్టి హ్యాపీ అనలేడు. ఎందుకంటే ఈయన హ్యాపీ అంటే దేవుడికి బీపీ లేస్తుంది. కనుక భక్తుల జీవితాలు, వాళ్ళకి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. మళ్ళీ మేము తిరిగి రాని మార్గంకు వెళ్ళాలి అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే భక్తులు ఏమని రాయిస్తున్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దురిద్రము రాకమునిపే ఇప్పుడు చీకటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకమునిపే అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? దురిద్రములు రాకమునిపే. దుర్దినాలు ఉన్నాయా? ఖచ్చితంగా. మనం బ్రతుకుతున్నది ఏ కాలంలో? దుర్దినాలను. చెడు విస్తరించి చెడు, ఇది చెడు కాలము. ఎందుకు చెడు కాలం అయితే, కాలం ఎందుకు చెడిపోయిందంటే మనిషి చెడిపోయాడు కాబట్టి. అందుకని దుర్దినములు రాకమునిపే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకమునిపే. ఒక టైం వస్తుంది. ఏమంటున్నాడు? నువ్వు దుర్దినములు, నువ్వు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, టైం రాకమునిపే ఏం చేయాలంటున్నాడు? తేజస్సును, సూర్యచంద్రుని, చీకటిని కమ్మకమునిపే, వాన వెరిసిన తర్వాత మేఘం రాకమునిపే, బాల్య దినమునందునే నీ సృష్టికర్తను స్మరించుకో. సంతోషం ఎప్పటి నుంచి? ఎప్పుడైతే నువ్వు దేవుని స్మరిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, ఎప్పుడైతే నిజమైన దేవుని నువ్వు స్మరణకు తెచ్చుకుంటావో, ఆయన యందు సంతోషిస్తావో, అప్పుడే సంతోషం. తేజస్సు, సూర్య నక్షత్రములు ఏం చేస్తాయంట? తేజస్సు, సూర్య నక్షత్రములు చీకటి కమ్మమునిపే. చీకటి కమ్ముతుంది. ఎప్పుడు? ఏంటయ్యా చీకటి కమ్మట్లేదు? ఖచ్చితంగా సూర్యుడు ఏ విధంగా అయితే అస్తమించి చీకటిని రప్పిస్తున్నాడో, మన దినాల్లో కూడా, మన జీవితంలో కూడా ఏమొస్తుంది? చీకటి కమ్ముకునే పరిస్థితులు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడంటే మనం మరణించిన తర్వాత చీకట్లేకే కదా మనం వెళ్ళిపోయేది. మనం కన్ను మూసిన తర్వాత ఆ రోజు మనకు సూర్యుని వెలుగు తెలియదు, చంద్రుడి వెలుగు తెలియదు, చీకటి ఉండేది కూడా తెలియదు. ఎందుకంటే ఆ రోజు మనం చీకట్లోకి వెళ్ళిపోతాం. ఆ సూర్యుడికి వెలుగు మనకు కనిపించదు, చంద్రుడి వెలుగు మనకు కనిపించదు, చీకటి అనేది కూడా మనకు కనిపించదు. కనుక అవి చీకటి కమ్మకు మునిపే మళ్ళీ నువ్వేం చేయాలంట? నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? స్మరించుకో. ఎప్పుడైతే నువ్వు స్మరణకు తెచ్చుకుంటావో అదే అసలైన సంతోషం. హ్యాపీ న్యూ ఇయర్లో కాదు సంతోషం ఉండేది. ఎప్పుడైతే నువ్వు స్మరణకు తెచ్చుకుంటావో, ఆయన యందు నువ్వు సంతోషిస్తావో అదే అసలైన సంతోషం అంటున్నాడు. చాలామందికి ఇది తెలియకపోవడం వల్ల, అంటే ఈ దురిద్రములు ఉన్నాయని తెలియకపోవడం వల్ల చాలామంది విరరిగిపోయి రోడ్లమ్మటి కేకలేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ రకరకాలుగా ఇంకా బీభత్సంగా ఉంటారనమాట. ఎందుకు? ఇవి దుర్దినములు. ఒకరోజు వాడే అంటాడు ఏమని? వీటి యందు నాకు సంతోషము లేదు. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అని 12 గంటల దాకా 1 గంట దాకా కేకలేసి అరుస్తాడు. పొద్దున్నే హ్యాపీగా ఉండగలుగుతాడా? హ్యాపీగా ఉండలేవు. ఎందుకంటే దేవుడు సుఖ దుఃఖాలను ఏం చేశాడు? మానవ జీవితంలో పెట్టేశాడు. అది
ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది. ఈ జీవితం అంతా సంతోషంగా బ్రతుకుతామనే అస్సలు ఉండదు. ఎందుకంటే అది దేవుడు పెట్టింది. సుఖదినాలు ఖచ్చితంగా ఉంటాయి. కష్టాన్ని చూపిస్తాడు, నష్టాన్ని చూపిస్తాడు. అట్ ది సేమ్ టైం మన జీవితంలో సుఖాన్ని కూడా పొందుతాడు. నష్టాన్ని, కష్టాన్ని చూపించినప్పుడల్లా దేవుడి వైపు తిరుగుతాడేమన్నా ఆయన ఆలోచన. సో ఈ సంతోషం ఎప్పుడు ఉండదు. మనం ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ కానీ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సూర్య నక్షత్రములు ఆ వెలుగు మనకు కనపడని దినం ఖచ్చితంగా వస్తుంది. అదే ఆ రోజే మన మరణం. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా భాష అయినా వేశ్య అయినా ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. రాసుల ఫలాలు చూపించుకున్నవాడైనా, రాసులు ఉన్నవాడైనా, లేకపోతే రేసు గుర్రంలో ఉన్నవాడైనా, కేసులు ఉన్నవాడైనా ఖచ్చితంగా టైం వస్తే చచ్చిపోవాల్సిందే. ఫలాలు చూపించుకున్నవాడైనా, పెళ్ళాం ఉన్నవాడైనా, ఖచ్చితంగా ఫారెన్లో ఉన్నవాడైనా, పొలాలలో ఉన్నవాడైనా ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే ఆ టైం వచ్చినప్పుడు. ఈరోజు ఫోటోలకు ఫోజులు ఇచ్చి మనము ఉంటాం. మనం ఫోటోలు ఇచ్చిన ఫోజులకు ఇంకొకడెవడో దండేసి దండం పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ టైం రాక మునిపే, సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మ మునిపే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకో. ఆయన యందు సంతోషించు, ఆయన యందు ఆనందించు అని అంటున్నాడు. మనం ఈ లోకంలో మనం బ్రతుకు మార్చుకోకుండా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్, ఇంకా ఏదో సంతోషం ఉంది అని అనుకుంటే అది అవివేకమే. లోకంలో ఎక్కడా సంతోషం ఉండదు. బ్రతుకు మార్చుకుంటేనే దేవుడు బొక్కలేరగొట్టకుండా బొక్కలేకమనుకుంటాడు. బ్రతుకు మార్చుకోకుండా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే మాత్రం, ఏదో లోకాన్ని బట్టి సంతోషిస్తే మాత్రం బొక్కలేరగట్టి బొక్కలేకి తీసుకెళ్ళిపోతాడు. అది పక్కా. కనుక ఏమంటున్నాడు? సూర్యచంద్ర నక్షత్రములు తేజస్సు కమ్మకు మునిపే, వాడి చీకట్లోకి వెళ్ళిపోక మునిపే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకో. ఇలాంటి జీవితమే లూకాసు వార్తలో ఒకడు బ్రతికేశాడు. ఎవడాడు? లూకాసు వార్త ఒకసారి చూద్దాం. భూమి మీద బ్రతుకు విలువ తెలియకుండా, భూమి మీద ఎందుకు దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడా, ఎందుకు ఈ లోకానికి నన్ను పంపించాడా, ఈ భూమి మీద దేని కొరకు? సుఖించుటక, లేకపోతే పండగల పేట్ల నేను ఆనందించి సారాయి తాగి, లేకపోతే ఎంజాయ్ చేసి శరీరాన్ని సుఖించుకోడగా అని తెలియక ఒకడేమంటున్నాడు చూడు. లూకాసు వార్త 12:19 ఒకసారి చదవండి. లూకాసు వార్త. నిద్ర వచ్చేవాళ్ళు వెళ్ళిపోండి అమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే టైం ఓవర్ అయిపోయింది. 12:19 నా ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనెను. ఏమంటున్నాడు దేవుడు? 2025 సంవత్సరం అంటే 2024 అయిపోయింది, ఇప్పటికీ నీకు మళ్ళీ 2025లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. వీడి ప్రాణంతో వీడేం మాట్లాడుకుంటున్నాడు? నా ప్రాణమా సుఖించుము, తాగుము, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అని సంతోషించుమని చెప్పుకొనుచు ఉన్నాడంట. ఏమంటున్నాడు? నా ప్రాణమా చాలా బాగా డిపాజిట్ చేసాను డబ్బులు, అంతా చాలా డబ్బులు ఉంది, హ్యాపీగా ఇంకేం చేద్దాం? సుఖించడం, తాగడం, తినడం, ఇంక హ్యాపీగా మనం ఉందాం అనుకునే లోపల ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను. అంటే లోకంలో ఉన్న వాళ్ళంతా ఇలాంటి క్యారెక్టర్లే. భూమి మీద దేవుడు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడా, ఈ జీవితం ఎందుకని ఆలోచించేవాడు ఒక్కడూ లేడు. కానీ జనవరి 1 వస్తే ఏం చేస్తాం? జాతరలు చేస్తాం, రికార్డ్ డాన్సులు వేస్తాం, కేకులు కట్ చేస్తాం, వీలైతే అల్లర్లు చేస్తాం, వీలైతే పడుకొని దొల్లాడతాడు తాగేసి. అంటే ఈ జీవితం విలువ తెలియని వాడే ఎవడీడు ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. చాలా బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, ఇబ్బంది లేదు, హ్యాపీగా సుఖిద్దాం, తినుదాం, త్రాగుదాం అనుకుంటున్నాడు. హ్యాపీ అని అనుకుంటున్నాడు మనసులో. అప్పుడే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను చేస్తున్నాను, తీసివేయడానికి నేను ఎలా ఉన్నాను? సిద్ధపడుతున్నాడు. ప్రాణం ఆయన చేతిలో ఉంది. మనమెవడు సుఖించడానికి? ఆయన గుప్పెట్లో మనం ఉండాలి, కానీ గంతులేసే స్థితిలో ఉండకూడదు. గంతులేసామని వీడు అనుకుంటున్నాడు. ఏమని? ఈరోజు గంతులేసేద్దాం,
ఈరోజు సంతోషిద్దాం. అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ సంవత్సరాలు ఉన్నాయంటే ఏం చేయాలి? సంతోషించాలి, సుఖించాలి. శరీరాన్ని భోగాలతో నింపాలి. శరీరాన్ని ఎలా గడబడితే అలా వాడుకోవాలనుకుంటూ ఈడేమంటున్నాడు? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అప్పుడే వెర్రివాడు అంటున్నాడు. లోకంలో ఉన్న పరిస్థితి కూడా అంతే కదా. లోకంలో ఉన్నవాడు కూడా అలాగే ఉంటాడు. చిన్న జీవితం అయ్యా, బాగా ఎంజాయ్ చేద్దాం, బాగా సుఖిద్దాం, ఏం కాబడితే అది చేద్దాం, శరీరానికి ఏం కాబడితే అది ఇచ్చేద్దాం. లోకంలో ఉన్నవారు అదే అనుకుంటున్నారు, కానీ భక్తులు అలా అనుకోవట్లేదు. ఏమంటున్నాడు భక్తుడు యోబు గారు ఏమంటున్నాడు? కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత మళ్ళీ తిరిగి రాని మార్గమును నేను వెళ్ళిపోదామని నేను అంటున్నాడు. మళ్ళీ తిరిగి రాని ఒక మార్గాన నేను వెళ్ళిపోవాలి అని అంటుంటే, ఇక్కడున్న భక్తులు, లోక సంబంధమైన భక్తులు, వాడేమంటున్నాడు? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఏమని? తినుము, తాగుము, సుఖించుము అని అన్నే లోపల, వెర్రివాడా, ఈ లోపల నీ ప్రాణం. ఈరోజు కూడా పండగలు చేసుకొని తద్దినాలు పెట్టుకొని దినాలు చేసుకునే వాళ్ళందరికీ దేవుడు అంత మాట ఏమంటున్నాడు? వెర్రివాడా, నువ్వు సంతోషం లోకంలో ఉందనుకుంటున్నావు, కానీ లోకంలో సంతోషంలో లేదురా నాయన. సంతోషం ఎక్కడుంది? నాలో ఉంది. సంతోషం నేను ఇవ్వగలను. మరణం కూడా నీ యొద్దకు వస్తుంటే నవ్వుతూ ఆనందించగలిగే అటువంటి సంతోషాన్ని ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. ఎప్పుడు వస్తుంది అది? నీ సృష్టికర్తను నువ్వు స్మరించినప్పుడే, నువ్వు సృష్టికర్తను నువ్వు ఆరాధించినప్పుడే, నువ్వు సృష్టికర్తను నువ్వు ఎప్పుడైతే ఆయన యందు ఆనందిస్తావో, ఆయన స్మరణ తెచ్చుకుంటావో, ఆయన యందు నువ్వు ఎప్పుడైతే అత్యధిక సంఖ్యలో ఆయన సంతోషపెడతావో, అదే అసలైన ఆనందం. లోకంలో వచ్చే ఆనందము అది వెర్రితనమే అంటున్నాడు. లోకంలో వచ్చే ఆనందం అంతది వెర్రితనమే. అది ఏమంటున్నాడు? అప్పట్లో తీసేస్తాను నీ దగ్గర నుంచి. అప్పుడప్పుడే నీ వద్ద నుండి నీ ప్రాణమును, నువ్వు ఏ ప్రాణాన్ని బట్టి అయితే సుఖిస్తాను, తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, రకరకాలుగా ఏమైనా ఈ శరీరానికి ఇస్తాను అని అనుకుంటే, నీ ప్రాణమును నేను అడుగుచున్నాను అంటున్నాడు. ప్రాణం తీయగలిగే శక్తి దేవుడికి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా అంటే ఏం చేయాలి? నీ సృష్టికర్తను స్మరించాలి, స్మరణకు తెచ్చుకోవాలి. లేకపోతే సమాధిలోకి పంపిస్తాను అంటున్నాడు. వానికి చెప్పింది అదే. నువ్వేమో సంతోషించాలి, తాగాలి, తినాలని, హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, కానీ నీ ఎంజాయ్ ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే ప్రాణం నా చేతిలో ఉంది. ఆ ప్రాణాన్ని మళ్ళీ పుట్టుకుని తీసుకునే శక్తి నా యొద్దనుంది. నువ్వు సంతోషించు. దేన్ని బట్టి సంతోషించాలి? ఈ భూమి మీద నాకు ఆయుష్నిచ్చు, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఈ భూమి మీద ఇంకా నాకు సమాధిలోకి పంపకుండా సమాజంలోను, సంఘంలోను ఇంకా ఈ జ్ఞానాన్ని నా దేవుడు నాకు ఇస్తున్నాడు. బట్టి దాన్ని బట్టి సంతోషించు. నీ ప్రాణమునకు మళ్ళీ హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన విధంగా నీకు కూడా నేనేం చేస్తాను? ఆయుష్ను పొడిగిస్తాను. అలా కాకుండా ఈ వెర్రివాడి వలె లోకంలో ఉన్న సంతోషాల కొరకు, లోకంలో ఉన్న సుఖభోగాల కొరకు ఒకవేళ నువ్వు ప్రాకులాడితే నీ ప్రాణమును తీసేస్తాను. వీడెవడు? ప్రాణమున్న పశుప్రాయుడు. అందుకని పశుప్రాయుడు గనకే లోకం యొక్క సుఖభోగాల కొరకు వెతుకులాడుతున్నాడు. లోకం యొక్క సుఖభోగాల కొరకు ఎప్పుడైతే వెతుకులాడాడో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ ప్రాణమును, ఎర్రివాడా, నీ ప్రాణమును ఈ రాత్రే తీసేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రే కదా, ఈ రాత్రుల్లోనే మన వాళ్ళు ఆనందంగా ఉంటారు, కానీ వాడికి అది క్షణికమైన ఆనందం అని వాడికి తెలీదు. దేవుడు ఈరోజే మన ప్రాణం అని విడితే రేపు 2025 సంవత్సరాలు నువ్వు ఉండలేవని వాడికి తెలీదు. సంఘంలోకి వచ్చిన మనకి ఏం కావాలి? అది తెలియాలి. సంఘంలోకి వచ్చిన మనము ఖచ్చితంగా తెలుసుకొని ఎలా ఉండాలి? పాము వలె వివేకం కలిగి ఉండాలి. దినాలు మన జీవితంలో 365 రోజులు గడిచిపోతున్నాయంటే దీనికి యోబు గారి వల్లే మనం ఏం చేయాలి? గతించి తిరిగి రాని మార్గం నేను వెళ్ళాలి. కనుక ఇక్కడే మన భూమి మీద ఏం చేయాలి? మన బ్రతుకులను దిద్దుకోవాలి. మన జీవితాలను దేవుని యందు కట్టుకోవాలి. దేవుని కొరకు, ఆయన కొరకు వేగిరిపడాలి. ఆయన్ని స్మరించే పిల్లలుగా, ఆయన్ని గణపరిచే పిల్లలుగా జీవితం అంతా, జీవితాన్ని ఇచ్చిన దేవునికి జీవ మార్గంలో నడుస్తూ ఆయనకు లోబడి ఉంటేనే అది అసలైన సంతోషం. అలా లోబడకుండా బ్రతికితే మాత్రం నువ్వు సంఘంలోకి వచ్చి కూడా మళ్ళీ ఒకవేళ అలా బ్రతికినా కూడా ఏమంటున్నాడు? ఒకసారి చూద్దాం. లూకాసు వార్త, అదే లూకాసు వార్త 13వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13:6 ఏమంటున్నాడు చూడండి. 13:6
మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంట, నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఒక అంజూరపు చెట్టును వెతక వచ్చి ఉన్నాను, ఏమీ దొరకలేదు, దీని నరికివేయము, దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోయినను. చాలు అంటే ఒక ఉపమానగా ఇది చెప్తున్నాడు. ఒక అంజూరపు చెట్టు వేశాడు, ఒక అంజూరపు చెట్టు వేసి ఫలాలను ఎతకడానికి వచ్చాడు, ఫలాలు లేవు. అందుకని ఏమంటున్నాడు? దీని వలన భూమి అలా వ్యర్థమైపోనును అని అంటున్నాడు. లోకంలో ఉన్నవాడికి ఈ అర్థం తెలియకనే వ్యర్థంగా బ్రతుకుతున్నాడు. లోకంలో ఉన్నవాడు ఈ అర్థవంతమైన జీవితం ఏంటి అని తెలుసుకోక వ్యర్థంగా బ్రతుకుతూ లోకంలో ఏం చేస్తున్నాడు? హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గంతులు వేసుకుంటూ, చిందులు వేసుకుంటూ, మత్తులో తూలి పొల్లాడుతూ, బురదలో పందిలా తిరుగుతున్నారు. ఎందుకు తెలిసిన? ఈ భూమి మీద దేవుడు నీకు ఇస్తున్న ఆయుష్కాలాన్ని లెక్క పెడుతున్నాడనే విషయం తెలియక. అందుకనే నీకు సంవత్సరాల దినాలు నేను ఇచ్చాను, సంవత్సరాల దినాలు ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు. అందుకని దేవుడికి బీపీ వచ్చి ఏమంటున్నాడు? నిన్ను బట్టి భూమి ఎలా వ్యర్థం కావాలను. నిన్ను ఈ భూమి మీద తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి పంపించాను. భూమి మీదకి పంపించిన అంటే ఏం చేస్తున్నాడు? ఒక అంజూరు పొడి చెట్టును ఏం చేస్తున్నాడు? భూమిలో నాటేశాడు. భూమిలో నాటి ఇంకేం చేస్తున్నాడు? రైతు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏమని? ఫలాలు ఏమైనా కనపడుతున్నాయా? నన్ను స్మరించే శక్తి ఏమైనా ఉందా? నన్ను ఆరాధించే పిల్లలుగా ఉంటున్నారా? సంఘంలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చి కూడా ఫలాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా వెతుకులాడుతున్నాడు. రాత్రి నీ ఎద్దకు వస్తాడు, వచ్చి నీ దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయా లేవా? దైవికమైన ఫలాలు, నీతి ఫలాలు, మంచితనము, ఆశా నిగ్రహం, దయాలతత్వం, ఇంకా ఇలాంటి మంచి ఈ లక్షణాలు ఏమై ఉన్నాయా అని అడుగుతూ చూస్తాడనమాట. ఇంకా నువ్వు ఒకవేళ అలాగే ఉంటే మాత్రం ఏం చేస్తాడు? నిన్ను బట్టి భూమి వేళ వ్యర్థము కావలెను అని ఏం చేస్తున్నాడంట? భూమి వ్యర్థం కావాలని తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా దాని చెట్టు త్రవ్వి ఎరువు వేసినట్టు ఈ సంవత్సరం నుండి ఒకవేళ పండించినా సరే లేని ఎడల నరికి వేదమని చెప్పాను అని అంటున్నాడు. అంటే నిన్ను బట్టి భూమి ఎలా అర్థమంటావు? ఈ సంవత్సరం కూడా పొడిగిస్తా, ఇంకొక సంవత్సరం ఆగు, దీనికి వెరీ అర్థం అంటే వాక్యాన్ని పెడదాం, వాక్యాన్ని పెట్టి తర్వాత ఏం చేస్తాం? నరికేసేయి, ఇబ్బంది లేదు అని అంటున్నాడు. అంటే మమ్మల్ని బట్టి భూమి వ్యర్థం కాకూడదు. బ్రతుకును మార్చుకున్న వాడికి ఈ భూమి తల వంచి నమస్కరిస్తుంది. బ్రతుకు మార్చుకున్నవాడికి తన్ని భూమిలో కప్పెట్టేసుకుంటుంది. దీనికి ఉన్న స్వభావం అది. ఎందుకంటే భూమి మీద నీ బ్రతుకు ఎవరి కోసం? దేనాలు ఇచ్చిన దేవుడి కొరకు బ్రతికావు కనుక నువ్వు ధన్యురాలివే, ధన్యుడివే. భూమి మీద నీ బ్రతుకు మార్చుకోకుండా మనం ఎన్ని ఈ భూమి మీద చిందులేసినా గంతులేసినా సంవత్సరాలు పొడుగుతున్నాయని ఎంత విరరిగినా ఒకరోజు గుంటలేకి పంపించే ఒకరోజు ఉంది. అందుకని ఏం చేస్తున్నాడు? ఇప్పుడే ఎరువేమంటాడు? తోటమాలని బతిమలాడుకుంటున్నాడు. ఇంకా ఈ భూమి మీద ఇంకా నువ్వు నేను బ్రతికున్నావంటే కారణం ఏంటి? ఆయన తోటమాలని బ్రతిమలాడుకుంటున్నాడు కాబట్టే, ఇదిగో ఈమె నుంచు లేదా ఆయన నుంచు అని బ్రతిమలాడుకుంటున్నాడు కాబట్టే ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్నాం. లేకపోతే ఈ పాటికి ఏమైపోయాం? సమాధిలో ఉండేవాళ్ళం. కనుక దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నిర్లక్ష్యంగా వాడితే తప్పకుండా ముప్పు తప్పదు. ఇశ్రాయేలు ప్రజలను కూడా పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ వాళ్ళ పాదములు చెప్పులైనా తెగలేదంట, వాళ్ళ బట్టలు కూడా వాసన రాలేదంట. అట్లాగా వాళ్ళను గద్దరెక్కల మీద నుంచి వాళ్ళను దేవుడు 40 సంవత్సరంలో ఏం చేశాడు? వారిని కాపాడుతూ సంరక్షిస్తూ వస్తే ఒళ్ళు కొవ్వెక్కారు కాబట్టే దేవుడు ఏం చేశారు? వాళ్ళ 40 సంవత్సరాలు కాపాడిన దేవుడే వాళ్ళకు ముహూర్తం పెట్టేసి మరణానికి అప్పగించేశాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ జీవితంలో దేవునికి చోటు ఇవ్వలేదు. అటువంటి సంరక్షిస్తే అంతగా గొప్పగా కాపాడుకుంటూ వారికి ఏం అడిగితే అది ఇస్తే, కానీ వీళ్ళు ఏం చేశారు? దేవునిపైనే
తిరుగుబాటు చేయడం మొదలు పెట్టేశారు. దేవుణ్ణే తిరస్కరించే వాళ్ళుగా అయిపోయారు. అందుకనే వాళ్ళని అక్కడికక్కడికే వీళ్ళేమో హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ 40 సంవత్సరాలు తిరిగారు. ఈ 40 సంవత్సరాలను ఎప్పుడైతే ఈయన్ను విసిగించారో, ఆయన్ను బాధ పెట్టారో, ఇంకా మిమ్మల్ని బట్టి భూమి ఎలా వ్యర్థం కావాలను అని చెప్పేసి భూమి మీద నుంచి త్రోసేశాడు, భూమి మీద నుంచి పంపించేశాడు. ఈ భూమి లోపలికి అగాధమనే స్థలంలోకి త్రోసేశాడు. ఎందుకు తెలిసిన? వీళ్ళను బట్టి భూమి వ్యర్థం కాకూడదు. ఎందుకంటే ఈ ఫలాన్ని నేను కొట్టేస్తే మరో కొత్త ఫలాన్ని నేను నాటుకోవచ్చు అన్నట్టుగా. ఈరోజు అది తెలియకనే కదా ఉన్మాదులుగా మారిపోయారు. అంటే భూమి మీద ఉగ్రత దినం ఉందని మర్చిపోయారు కనుక సమాజం ఏమైపోతుంది? ఇది ఉగ్రత దినాలు, క్రీస్తు రాకడ ఈ భూమి ఉంది, లేకపోతే మన ప్రాణం పోగొట్టుంది. ఈ ఉగ్రత దినాలని తెలియక చాలామంది తమ్మును ఉద్ధరించుకుంటూ ఇదిగో ఈ విధంగా కేకలేస్తూ ఏం చేస్తున్నారు? ఉన్మాదులుగా మారిపోయారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరికీ దేవుడు ఏమో ఈ సంవత్సరంలో మనందరికీ సమాధులు సిద్ధపరిచి ఉండొచ్చేమో, చెప్పలేము. కనుక మన జీవితాలు చక్కపరుచుకుంటే ఇశ్రాయేలీయుల వలె వాళ్ళని అంతగా ప్రేమించి అంతగా సంరక్షిస్తే ఏం చేశారు? 40 సంవత్సరాలు ఆయన బాధ పెట్టాడు. ఏమో మన దినాలు కూడా మనల్ని కూడా ఆయన బాధ పెడితే వాళ్ళను శిక్షించిన దేవుడే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనల్ని కూడా శిక్షించవచ్చు. ఒకవేళ మన జీవితాన్ని ఆయన స్మరిస్తూ ఆయన చెప్పిన మాటలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగుజాడలుగా నడుచుకుంటే, హనోకు దేవునితో నడిచిన విధంగా మనం కూడా దేవునితో నడిస్తే మాత్రం మన సంవత్సరాలు కూడా, మన ఆయుష్కాలను కూడా దేవుడు పొడిగించి అనేకులను వెలుగులో నడిపిస్తాడు. అదే సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు కూడా. వాళ్ళు రాత్రింబగలు ఏం చేస్తున్నాడంట? రాత్రింబగలు కన్నీరు విరుస్తూ సంవత్సరాలు బుద్ధి చెప్తూ ఉన్నాడు అంటున్నారు పౌలు గారు. ఎందుకు తెలిసిన? సంఘానికి హెచ్చరికలు చేస్తున్నాడు. పోయే కాలం దగ్గర పడింది, మన జీవితాలు ముగిసిపోయే రోజు ఉంది, ఒకరోజు అంతం ఉంది. ఆ అంతం దినం వల్ల ఒకవేళ మన భవిష్యత్తు బాగాలేక మన బ్రతుకు దిద్దుకోలేకపోతే ఒక భయంకరమైన ఒక నిత్యాగ్ని దండకు మనం వెళ్ళిపోవాలి. కనుక మన జీవితాలు ఏం చేయాలి? దిద్దుకోవాలని పౌలు గారు ఏడుస్తూ సంఘానికి బుద్ధి చెప్తున్నాడు. ఆ రోజు అరణ్యంలో కూడా మోసే గారు ఏం చేశాడు? 40 దినాలు వాళ్ళకు 40 సంవత్సరాలు వాళ్ళు బుద్ధి చెప్తున్నాడు, దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు. కానీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు, దేవుని స్మరణ తెచ్చుకోలేదు. దేవుని స్మరణకు తెచ్చుకోకుండా సంవత్సరాలు వస్తుంటే సంతోషిస్తూ, తాగుతూ, తిన్నుతూ, ఎంజాయ్ చేస్తూ, జీవితం అంటే ఇదే, ఇంకా ఈ మరో జీవితం లేదు కనుక ఈ భూమి మీద ఉండగానే ఎలా కాబడితే అలా బ్రతుకుదామని నిశ్చయించుకున్నారు. కాబట్టి దేవుడిని వాడిని సంహరించేశాడు. సంరక్షించిన దేవుడే వాళ్ళను సంహరించాడు. అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈరోజు భూమి మీద మనకు సంవత్సరాలు ఇస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు, అంటే కాపాడుకుంటున్నాడు. కాపాడిన దేవుడే. ఒకరోజు మనం మాట వినకపోతే ఇశ్రాయేలును 40 సంవత్సరాల 40 సంవత్సరాలను వాళ్ళకు ఆయుష్ని ఇచ్చినప్పటికీ ఆ మాట వినలేదు కనుకనే వాళ్ళను కూడా ఏం చేశాడు? సంరక్షించాడు, సంహరించేశాడు, చంపి పడేశాడు. కనుక జీవితం ఇచ్చిన దేవునికి మనం కూడా సంవత్సరాలు వస్తున్నాయని విరరీగక ఆ సంవత్సరంలో బుద్ధివంతులమై దేవుని జ్ఞానమును కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆయన చిత్తం ఒకవేళ నెరవేరిస్తే ఈ భూమి మీద హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచిన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఆయుష్ను పెంచి మనోకరికి మన ద్వారా బుద్ధి చెప్పించి అనేకుల్ని వెలుగులో నడిపించే పాత్రగా ఆయన ఆడుకుంటాడు. లేదు ఇలాగే అనుకుంటే సంఘములోకి వచ్చి కూడా మనం ఇలాంటి బతికితే నిన్ను బట్టి భూమి ఎలా వ్యర్థం కావాలను అని అంటాడు. ఒకరోజు ఈ లోకపు యాత్ర నుంచి మనల్ని పంపించేస్తాడు. కనుక భూమి మీదకి వచ్చిన మనం అందరము, సంఘంలోకి వచ్చిన మనం అందరము మళ్ళీ తిరిగి రాని ఒక మహాలోకానికి మనం వెళ్ళాలని యోబు గారు అన్నట్టుగా తిరిగి రాను కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్ళవలను. మనకంటూ ఒక మార్గం ఉంది, మరణం తర్వాత ఆ మార్గం కొరకు మనము ఎదురు చూడాలి. మళ్ళీ తిరిగి రాలేము, మళ్ళీ మారు మనసు పొందలేము. కనుక నిన్ను బట్టి భూమి వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడే గొడ్డలి వేరు చెట్ల మీద పెడుతున్నాను అనిపించుకోకుండా ఆయన మనమును చూసి ఒలివ చెట్టును దీవించిన విధంగా అవి మనమును కూడా దేవుడు దీవించాలని, అట్టి దయలో మనందరం ఉండాలని, రాబోయే దినాల్లో దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా దేవుని సన్నిధిలో ఆయన సంతోషపెట్టే పిల్లలుగా మనము మన కుటుంబాలు ఉండాలని ఈ ఇంతటితో ముగిస్తూ చిన్న ప్రార్థనతో వాక్య భాగాన్ని ముగించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి అయిన దేవ తండ్రి, సమయం చాలా లేట్ అయింది కనుక తండ్రి
అతి తక్కువ మాటలతో మీ పిల్లలు ముగించాను తండ్రి. ఎందుకంటే వాళ్ళ 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 ముఖాల్లో మీ ఆసక్తి కనపరాలేదు కనుక నేను కూడా అతి తక్కువ టైంలోనే తండ్రి ఈ మాటలు ముగించాను కనుక విన్న మాటలు తండ్రి మమ్మల్ని బట్టి భూమి వ్యర్థం కాకుండా తండ్రి ఫలవరితమైన ఫలాలు ఫలించే విధంగా నువ్వు తుంచక మునిపే మేము నీ తలంపులకు నీ ఆలోచనలకు చెవియొగ్గి నీ చిత్తమును జరిగించుటకు అట్టి కృపా బాహువులు మాకు అనుగ్రహించమని తండ్రి కూడి వచ్చిన తల్లులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో ఆత్మీయంగా ఫలాభివృద్ధులు ఉంది, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మారులాగా వారి కుటుంబాలు తండ్రి దైవ దీవెనలు ఉంది, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతూ సమాజానికి సంఘానికి ఎల్లప్పుడూ తండ్రి సంతోషకరమైన దేవుని వార్తను ప్రకటించే పిల్లలుగా ఉండులాగన అట్టి కృపను అట్టి భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం కన తండ్రి.